హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వేసవికాలం వచ్చేసిందండి. మన జంబాలకాయలు కూడా వచ్చేసినాయి. నరసాపురంలో కోర్టు పక్కన అమ్ముతున్నారు బాబాయ్ గారు. కేజీ ఎంత? కేజీ 100 రూపాయలు అంటే అబ్బా చౌకండి బాబు. అలా ఈ జంబాలకాయలు అంటే నాకు ఎంత ఇష్టమో, ప్రాణం అండి బాబు. సూపర్గా ఉన్నాయండి బాబు. చెట్టు కిందకి వెళ్తే తినేవాడిని, ఒక రకంగా తినేవాడిని 50 కిలో వరకు. ఇక అలాగే చేవచింతకాయలు కూడా వచ్చేసినాయి. ఇవి ఎంతండి? కేజీ 200 అండి అబ్బా. ఫ్రెష్గా ఉన్నాయండి. ఏ కాయ కాతే కాయ. మనకి ఈ పక్కనే ఉన్నాయండి సపోటకాయలు. అవి కూడా కావాలితే కొనుక్కోండి. సపోటకాయలు అలాగా సపోటకాయలు కేజా? సపోటకాయలు కూడా కేజీలు ఎక్కడ అమ్మేస్తున్నారు? అబ్బాబ్బా, మొగల్తూరి సపోటకాయలు అండి. మొగల్తూరియా? మొగల్తూరి అయితే చెప్పవసరం లేదు. సూపర్, చూడవసరం లేదండి. ఇప్పుడు నోట్లో పెడితే నవనీతంలా ఉంటుందండి, వెన్నలాగా. వెన్న ప్రభాస్ గారి ఏంటండి, ప్రభాస్ గారి తోటలేండి. ఇక్కడే పనసపొట్టి అమ్ముతున్నారు. ఈ పక్కన పనసపొట్టి కూడా దొరుకుతుంది మనకు. ఒకసారి తింటాకు వస్తే ఇంట్లో మొత్తం కూరకు కూడా ఉన్నాయి. మొత్తం అన్నీ అమ్మేస్తున్నారండి ఇక్కడ. పనసతోల్లో పనసకాయలు అబ్బబ్బా బాగా తయారవనాయండి సపోటకాయలు. సూపర్. కేజీ 100 అంటండి. కేజీ లెక్కన అమ్మేస్తున్నారు మామిడికాయలు. సూపర్. ఎన్ని వస్తాయండి కేజీకి? 30 వస్తాయంటండి. హైదరాబాద్ కూడా పట్టుకెళ్తున్నారంట. మన కోర్టు పక్కనే ఉన్నాయండి ఇవి. ఎవరికైనా కావాలితే రండి. చౌక